నెక్స్ట్ లైన్ వచ్చేసి ఈ మెగోమిన్ అయితే అస్సలు అడగకండి. నాకు ఏదైతే వచ్చిందో అది డ్రా చేసేసిన. ఇవి కూడా పెన్సిల్స్తోనే మీరు చూడొచ్చు. ఇక్కడ లైన్ ఇక్కడ కొంచెం తేడా అయింది. ఇక్కడ ఇది బాగుంది, ఇది ఒక్కటే బాగుంది. డ్రెస్ కూడా బాగుంది, డ్రెస్ ఒకటే బాగుంది. మౌత్ ఫేస్ అవన్నీ చూడకండి. ఇంకా ముంగటే ఇంకా వాటర్ కలర్స్తోనే చూపిస్తా, అది చూపిస్తా. సో ఇది పేజ్ నేను చూడలేదు. నేను నెక్స్ట్ అయితే యూజ్ ఈరోజు అయితే ట్రై చేసిన. దీనికి ఒక వీడియో కూడా పెట్టాను. ఇక్కడ మొత్తం ఇది వాటర్ కలర్స్ కాబట్టి ఇది చిక్కు పేపర్ కూడా కాదు. అసలు చిక్కు పేపర్ కూడా కాదు, చిక్కు పేపర్ కూడా కాదు కాబట్టి ఇట్లా అసలు ఫోల్డింగ్స్ పడ్డాయి. చూడండి ఫోల్డింగ్స్. సో ఇప్పుడు నువ్వు ఆడే కూర్చోరా, మంచిగా ఉంది షాడో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన సాస్కి వచ్చి ఇది ఎందుకు డ్రా చేసిన అడగకుండా ఇంత గలీజ్ వచ్చింది మొత్తం. ఇది వాటర్ కలర్స్తో డ్రా చేసిన, ఇంకా మొత్తం గలీజ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ డ్రాయింగ్ అయితే వెళ్ళిపోదాం. అది వచ్చేసి సాకురా హెయిర్. ఇది నేను డ్రా చేయదనుకున్నా కానీ తప్పది. సో అందుకని డ్రా చేసేసిన. కానీ ఇందులో కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ మౌత్, యాజ్ వెల్ యాజ్ దిస్ ఫుల్ ఇక్కడ మొత్తం స్ప్లిట్ అయిపోయింది ఇది. నెక్స్ట్ వచ్చేసి మన నోబారా చాలా బాగుంది. దీన్ని చాలా తినొచ్చింది అందుకని బాగాలేదు. ఈ హెయిర్ ఇవి మంచిగా బడిగా. నెక్స్ట్ మన గోజఫుల్ టీమ్ అంటే మేకోమి బాగా వచ్చాడు. ఇదో ఈ ఆమె ఒక్కటే వాడి నేను ఇమాజిన్ చేసుకొని రాసిన, డ్రా చేసిన. నెక్స్ట్ మెగోమి ఒక దాంట్లో చూసిన, అంత బాగా లేదు. ఇక్కడ నుంచి నేను పెన్సిల్స్ అంటే అవుట్లైన్ కోసం బ్లాక్ కలర్ యూజ్ చేస్తుండే, ఇంకా పెన్సిల్ కూడా యూజ్ చేస్తుండే. పెన్సిల్ యూజ్ చేసిన. నెక్స్ట్ వచ్చేసి మన కాకాషి ఈ టీని అయితే మస్తు గలీజ్ చేసేసిన నేను. ఇది చూడొచ్చు అస్సలకి ఈ యారోను మొత్తం ఈ హార్ట్ ఏదైతే చేసినా పెద్ద మిస్టేక్ చేసిన. చూడొచ్చు ఇక్కడ మొత్తం ఇది కాకాషి ఇది ఇక్కడ మొత్తం నేను వాటర్ తీసుకునేటప్పుడు ఇట్లా కింద పడుతుంది. ఏంటంటే కాకాషి జాలని బాగా చేసిన, కానీ ఇక్కడ మంచిగా డాట్స్ పెట్టినా. నేను పేపర్ ఇట్లా పెడుతుండే మొత్తం అబ్జర్వ్ చేసుకుంటా, దానివల్ల ఇట్లా స్ప్రెడ్ అయిపోయింది. నేను ఇంకేం చేసిన వాటర్ తీసుకొని బ్రష్ మీద ఇట్లా అన్న ఇంకా గలీజ్ అయిపోయింది. ఇది సాస్కే బాగా వచ్చింది ఆయన. నెక్స్ట్ డ్రాయింగ్ వచ్చేసి మన ఇతాచి ఉచియా చాలా బాగా వచ్చాడు. ఇది మీద ఇలా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఇలా ఇది ఇంకా బాగుంది. ఇక్కడ చాలా డాన్స్ చేసేసా. ఇంకా తిను ఇట్లా చాలా దొడ్డుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మన గెటో జాలిన్ ఒకటే కనిపిస్తుంది. ఈ ఐస్ ఇది డార్క్ చేసిన, ఇది లైట్ చేసిన, అందుకని ఇట్లా కనిపిస్తుంది. సో మన నెక్స్ట్ డ్రాయింగ్ వచ్చేసి ఈ మాదర. ఇది నేను చేయాలనుకోలేదు కానీ మొత్తం గలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన ఓబితో వచ్చిన. ఇది ఫస్ట్ డ్రాయింగ్. నేను ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైతే చేసిన అప్పుడు నా దగ్గర ఇది ఏదో ఎల్లో కలర్ ఉండే అప్పుడు ఫోటో రిఫరెన్స్లో, కానీ నా దగ్గర అది లేకుండే. సో నెక్స్ట్ వచ్చేసి మన టోజీ పాషిగరో. దీన్ని మొత్తం గలీజ్ చేసేసిన, ఇట్లా మొత్తం కొట్టినప్పుడు ఇస్తాం. చాలా బాగా వచ్చింది హ్యాండ్స్ తప్ప. ఈ ఇదైతే ఏది ఉందో ఎంత ట్రై చేసినా రాలేదు. సో నెక్స్ట్ వచ్చేసి సుఖనా షెడ్ వీడు ఏదో అనుకుంటే ఏదో వచ్చింది. ఇది బాగానే వచ్చింది. ఈ కలరింగ్ మాత్రం బాగా చేసిన. ఈ లెగ్స్ ప్లస్ ఈ హ్యాండ్స్ మూతి జరా నైస్ బట్ నాట్ బ్యాడ్. నెక్స్ట్ డ్రాయింగ్కి వెళ్ళిపోదాం. అది వచ్చేసి మన తీసేపోయి. నెక్స్ట్ వచ్చేసి మన పెయిన్ ఓకే నైస్. సార్ ఇక్కడ వస్తే ఒకసారి చూద్దాం. పెయిన్ నైస్ గైస్ నైస్ అయితే వచ్చింది. ఇది ఫస్ట్ డ్రాయింగ్. నేను బ్రౌన్ ఆరెంజ్ కొంచెం రెడ్ అయితే యూజ్ చేసిన. నెక్స్ట్ మన ఓరోచిమా సాప్కా బచ్చా. ఇది నేను మంచిగా చేద్దాం అనుకున్నా కానీ కలర్స్ డార్క్ అయిపోయింది. ఇక్కడ డార్క్ అయిపోయింది. కానీ దీన్ని స్ప్రెడ్ చేద్దాం అనుకున్నా కానీ కాలే, గలీజ్ వచ్చేసింది, వదిలేసిన అక్కడ. నెక్స్ట్ వచ్చేసి మన కృష్ణ. ఇది నేను జన్మాష్టమి చేసిన, అంటే 16 ఆ రోజు చేసిన, బాగా వచ్చిండే. దీని అవుట్లైన్ బ్లాక్తో చేసిన. చూడండి, మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే బ్లాక్తో చేసిన. కలర్ పెన్సిల్స్తో
నెక్స్ట్ వచ్చేసి మన మాదర ఉచియా. ఇది నేను ఒక దాగలు చేసిన, అది ఇక్కడ కాదు, ఇక్కడ దీని కన్నా ఇక్కడ నేను ఏం చేసాను అంటే ఇట్లా కుంది నా కిందికి మొత్తం జాలైంది, అందుకనే మొత్తం స్ట్రైట్ చేసేసిన. ఇక్కడ నేను మంచిగా చేసిన. ఫ్రెండ్స్ కన్నా షాడోస్ కాడ చూసుకోండి, షాడోస్ కాడ ఇది మొత్తం గందా వచ్చింది, ఎందుకంటే స్ప్రెడ్ అయిపోయింది మొత్తం. నెక్స్ట్ వచ్చేసి మన బోరతో కుసుమాకి, ఇది లాస్ట్ డ్రాయింగ్ మన ఈ బుక్లో. నెక్స్ట్ ఇంకోటి ఉంది, అది లాస్ట్ డ్రాయింగ్. ఇది నెక్స్ట్ లాస్ట్కి నేను చెప్తా, మొత్తం ప్రాక్టీస్ చేసేసిన నేను. చూడండి గలీజ్ చేసిన, ఇది ప్రాక్టీస్, ఇది ఫస్ట్ పిక్చర్ లెక్క చేసిన, తర్వాత ఇది చేసిన. ఇది ఫస్ట్ బ్లాక్ పెన్తో చేసేసిన, తర్వాత ఇది పెన్సిల్తో అవుట్లైన్ చేసి తర్వాత బ్లాక్ హైలైట్ చేసిన. సో దీంతో మన బుక్ ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా కొన్ని డ్రాయింగ్స్ చేద్దాం. పార్ట్ అయితే నేను నా ఛానల్లో పెట్టాను, చూడండి. ఓకే బాయ్ బాయ్. నెక్స్ట్ బుక్ అయితే నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. బాయ్ బాయ్.